Hi friends, this is Naveen. Welcome to Tech 24. Friends, ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ కొత్తగా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ నోట్ 12i సంబంధించి అన్బాక్సింగ్ అండ్ క్విక్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. సో ఈ వీడియో షూట్ చేసే టైంకి అయితే దీని యొక్క ప్రైస్ అయితే తెలియదు. సో నియర్లీ అరౌండ్ 10,000 ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో ఆలోచించకుండా ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ పై అయితే మీరు చూడొచ్చు ఇక్కడ సో ఇన్ఫినిక్స్ నోట్ 12i అని అయితే ఉంది. AMOLED అండ్ 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే ఉంది. అండ్ పైన జియో ఎక్స్క్లూజివ్ 1000 ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అని అయితే ఉంది. జియో సిమ్ యూజర్స్కి అయితే 1000 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది వాళ్ళు జియో సిమ్ని ఒక 1 year పాటు యూజ్ చేస్తే. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 33W ఫ్లాష్ చార్జ్, 50MP ట్రిపుల్ కెమెరా, MediaTek Helio G85 అండ్ సినిమాటిక్ డ్యూయల్ స్పీకర్స్ అని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ మేడ్ ఇన్ ఇండియా అని అయితే ఉంది. అండ్ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేయగానే మనకి మొబైల్ ఉంది, పక్కన పెట్టేద్దాం. అండ్ ఇందులో మనకి TPU కేస్ ఉంది. అండ్ 33W ఫాస్ట్ ఛార్జర్, USB Type-C కేబుల్ ఉంది. అండ్ ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే మొబైల్ని చూసేద్దాం. సో మొబైల్ అయితే చూడ్డానికైతే సో ఇది ఆల్ఫ్ అండ్ వైట్ కలర్, చాలా బాగుంది. బాక్సీ డిజైన్తో అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి 2 రకాల ఫినిషింగ్ అయితే కనిపించింది. బాటంలో మ్యాటే ఫినిషింగ్తో అండ్ కెమెరా దగ్గర కొంచెం గ్లాసీ ఫినిషింగ్తో అయితే ఉంది. సో చూడడానికి అయితే చాలా ప్రీమియంగా అనిపించింది, పర్టికులర్గా ఈ వైట్ కలర్. అండ్ ఫ్రంట్ చూస్తే మనకి వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. బెజల్స్ అయితే తిన్గానే ఉన్నాయి. బాటంలో చిన్న మాత్రం కొంచెం థిక్గా ఉంది. అండ్ పైన ఒక TPU ప్రొటెక్టర్ని అయితే వీళ్ళు ఉంచారు స్క్రీన్ పైన, ఎలాంటి స్క్రాచెస్ పడకుండా. అండ్ బాక్స్లో వచ్చిన TPU కేస్ని కూడా నేనైతే యూజ్ చేశాను. సో అఫ్కోర్స్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ ఉన్న సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ ఈ ప్రైస్ రేంజ్లో. సో ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అంటే మంచి విషయం. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి. సో చాలా వైబ్రెంట్గా అనిపించింది డిస్ప్లే అయితే. సో అవుట్డోర్ విజిబిలిటీ కూడా డీసెంట్గానే ఉంది, పెద్దగా కంప్లైంట్ చేయడానికి అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే సో పైన మనకి ఎలాంటి పోర్ట్స్ అయితే లేవు. లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ కమ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ మనకి సో ట్రిపుల్ స్లాట్ ఉంటుంది, 2 సిమ్లు, మెమరీ కార్డ్ 3 యూజ్ చేయొచ్చు. అండ్ బాటంలో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అండ్ మైక్, USB Type-C పోర్ట్, స్పీకర్, గ్రిల్ అయితే ఉంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ కస్టమ్ యూఐతో అయితే వస్తుంది. సో XOS అని అయితే వీళ్ళు పిలుస్తుంటారు. సో ఇది కొంచెం హెవీ స్కిన్ అనేది చెప్పాలి. సో కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది. ఈ బ్లోట్వేర్లో కొన్నింటిని మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు, కొన్నింటిని అయితే చేయలేము. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ 112తో వస్తుంది, 113 ఇవ్వాల్సిందే. అండ్ నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో అయితే రన్ అవుతుంది. 4GB ర్యామ్, 64GB వేరియంట్ ఇది. అండ్ MediaTek Helio G85 ప్రాసెసర్తో వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో 4G కంపాటబుల్, 5G కంపాటబుల్ అయితే కాదు. సో ఇది వస్తున్న ప్రైస్ రేంజ్లో మనం 5Gని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అనుకోండి AMOLED డిస్ప్లేతో. సో వీళ్ళు మెయిన్గా డిస్ప్లే అండ్ స్పీకర్స్ పై అయితే ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అని అయితే వీళ్ళు పిలిచారు. ఒక్కసారి మనం శాంపిల్ని అయితే విందాం. స్పీకర్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో పైన స్పీకర్ అండ్ బాటమ్ స్పీకర్ రెండిట్లో కూడా ఈక్వల్గానే వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. సో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు, టచ్ చేయగానే మనకైతే అన్లాక్ అవుతుంది. అండ్ మంచి విషయం ఏంటంటే ఈ ఫోన్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్తో వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ కంటెంట్ని మీరు HD రెజల్యూషన్లో అయితే చూడొచ్చు. సో ఈ ప్రైస్ రేంజ్లో వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్తో ఇవ్వడం అయితే మంచి విషయం. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సో 50MP మెయిన్ సెన్సార్తో వస్తుంది, మరొక 2MP సెన్సార్, మరొక AI లెన్స్. మెయిన్గా 50MP లెన్స్ గురించి మనం అయితే మాట్లాడుకోవాలి, మిగిలిన 2 అయితే మనం అంత యూజ్ అవ్వం అనుకోండి. సో 50MP మెయిన్ లెన్స్ డే టైంలో అయితే ఈ శాంపిల్స్ మీరు చూడొచ్చు, డీసెంట్గానే అనిపించాయి. అండ్ పోర్ట్రేట్స్ కూడా ఓకే. అండ్ ఫ్రంట్ మనకి 8MP కెమెరాతో వస్తుంది, శాంపిల్స్ని అయితే మీరు చూడొచ్చు. అండ్ వీడియో శాంపిల్ మీరు అప్ టు 2K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మంచి విషయం ఏంటంటే సో బొకే వీడియోని కూడా మీరైతే రికార్డ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అవుతుంది. ఆ శాంపిల్ని కూడా మీరైతే ఒకసారి ఇక్కడ చెక్ చేయొచ్చు. సో కెమెరాస్ ఈ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే ఓకే. సో ఫుల్ రివ్యూలో ఇంకా డీటెయిల్గా అయితే నేను మాట్లాడతాను. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది.
సో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం అరౌండ్ 90 మినిట్స్లో అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ని అయితే నేను ఫుల్ రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఈ ఫోన్కి సంబంధించి అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ నోట్ 12iకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ నా ఫస్ట్ ఇంప్రెషన్స్. అండ్ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫుల్ ఎక్స్పీరియన్స్ని అతి త్వరలో ఈ ఫోన్కి సంబంధించి అయితే మన ఛానల్లో వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.